తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆనంద పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః అండి. శివకామేశ్వరి గారు, మనము జగన్మాత లలితా తత్వ విచారం చెప్పుకుంటున్నాం కదండి. అవునండి. ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ వచ్చింది. మీరు అమ్మమ్మ అయ్యారు, చాలా సంతోషము. మీ మనవడు ముద్దు ముచ్చట్లతో అమ్మవారిని చూసుకుంటూ ఉన్నారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలిసాము. అమ్మవారి తత్వంలోకి ఇంకా వెళ్ళిపోదాం. తప్పకుండా అండి, తప్పకుండా. చాలా మంది అనుకున్నారు నేను ఇక్కడ చెప్పడం మానేశానేమో అని. చాలా మంది కూడా అడిగారు. అలాంటిది ఏం లేదమ్మా. కొన్ని గృహస్థుని కూడా నేను కూడా కొన్ని బాధ్యతల వల్ల రాలేకపోయాను. మళ్ళీ మనం అందరం కూడా జగన్మాత వైభవాన్ని, అలాగే జగన్మాత యొక్క తత్వ విచారాన్ని తెలుసుకుంటూ ఈ నామాలు మన సమస్యలకు ఎలా పరిష్కారం అవుతాయి అనే దాని గురించి తెలుసుకుంటూ ముందుకు వెళదాం. మరొక్కసారి మళ్ళీ మీ అందరికీ జగన్మాత వైభవానికి స్వాగతం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు చెప్పుకోబోయే నామము శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ. ఈ ముందు వరకు అయిన నామాలన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయమ్మా. కావాలంటే మరొకసారి విని, ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే నామం గుర్తుంటుందమ్మా. అవునండి. తత్వ విచారణ తెలుసుకోవడంలో మర్చిపోతూ ఉంటాం. అదే అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవడంలో గుడికి వెళ్తే దేవుడు గుర్తొస్తాడు, అంతర్ముఖులం అయితే మర్చిపోతూ ఉంటాం. అయితే తత్వాన్ని తెలుసుకోవాలంటే కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటాం కాబట్టి నామం పలుకుతాం కన్నా కూడా తత్వం తెలుసుకొని నామం పలుకుతే చాలా మంచిది కదండి. విశేషమైన ఫలితం ఉంటుందని చెప్తారు. అందుకేనండి లలితా సహస్రనామంలో కూడా 24 శ్లోకాలు మాత్రమే భౌతిక అంటే స్థూల శరీరం గురించి ఉంటాయి. 25 నుంచి సూక్ష్మ శరీరానికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం కూడా శరీరం మీద ఆపేక్ష కొంతే ఉండాలి. ఎలా అయితే చండీ పారాయణలో 700 శ్లోకాలమ్మా, 13 అధ్యాయాలు. నేను చెప్పాను ఒకసారి, మళ్ళీ చెప్తాను. ఒక అధ్యాయం మాత్రమే కాళీ, 4 అధ్యాయాలు లక్ష్మి, మిగిలిన 8 అధ్యాయాలు కూడా సరస్వతి. అంటే అందులో కూడా ఏంటి, కోపం ఒక వంతు, ధనం కానీ ఈ ఆస్తులు కానీ ఒక 4 వంతులు సంపద. దీనికి మించే ఏముండాలి అంటే జ్ఞాన సంపద. 8 అధ్యాయాలు జ్ఞానం. అంటే చూడండి, జ్ఞాన సంపద కావాలి. అంటే ఇక్కడ అదేంటి నిబద్ధతతో కూడిన జ్ఞానంతో కూడినటువంటి సంపద ఉండాలి కదా. జ్ఞాన సంపద ఉండాలి ఎక్కువ. అందుకనే ఏదైనా కూడా అమ్మ, ఏ స్తోత్రాలైనా ముందు మన జీవితంలో అన్వయించుకోవాలి. అందుకే లలితా సహస్రనామం చూడండి, 24 శ్లోకాల వరకే అమ్మ యొక్క స్థూల రూప వర్ణన. అంటే మనం కూడా ఇక్కడ అర్థం ఏంటి, 24 వరకు ఉంది అంటే మనం కూడా దేహం గురించి తక్కువ ఆలోచించాలి, సూక్ష్మ శరీరం గురించి ఎక్కువ ఆలోచించాలి. అది కూడా శరీరమే, ఇది స్థూల శరీరం. నీకు కనబడని శరీరం ఇంకోటి ఉంటుంది, సూక్ష్మ శరీరం. అందుకే పురుష సూక్తంలో చెప్తారు కదా, నీవార శోకవర్తన్వే పీతాభా సత్యనోపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. నీవారములంతో ఉన్నటువంటి భగవంతుడిని తెలుసుకోవాలంటే సూక్ష్మ శరీరంతో సాధ్యమవుతుంది. అందుకని సూక్ష్మాన్ని తెలుసుకోవడానికే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఇది ఒక ప్రవచనం అనుకోండి, నన్ను అమ్మగా స్వీకరించిన, గురువుగా స్వీకరించిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పే సందేశం ఏంటంటే ఒక్కటే, 84 లక్షల జీవరాశులు. అవునండి. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడ ఆఖరికి చూడండి, పేడలో పురుగు, డ్రైనేజీల్లో ఈగ, ఇట్లా. అంటే మనకు వినడానికి ఎంత అసహ్యంగా ఉందో, మనిషిగా మనం పుట్టేసరికి 84 లక్షల యోనిల్లోంచి మనం పుట్టాం. ఇప్పుడు మనకు వినడానికి అసహ్యంగా ఉన్నా మనం కూడా ఒకానొక సందర్భంలో ఆ జన్మ ఎత్తి 1 రోజో 2 రోజులో ఆ యొక్క దాన్ని ఏమంటారు ఆయుర్దాయాన్ని బట్టి అనుభవించి కాలం చేసేసి మళ్ళీ పుట్టి మళ్ళీ అలా జరిగింది కదా. ఎందుకంటే జాతస్య హి ధ్రువ మృత్యు, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు అని కృష్ణ పరమాత్మ చెప్పాడుగా. మనిషిగానే పుడతామని చెప్పలా. మానవ జన్మ దుర్లభం అంటారు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇక్కడ అంటే అర్థం ఏంటంటే అసలు ఆధ్యాత్మికమా, ఒక్కసారి మళ్ళీ అందరికి గుర్తు చేస్తాను కొన్ని విషయాలు. చెప్పండి. జంతువునాం నరజన్మ దుర్లభం అంటే మనం జంతువు అనేగా అర్థం, అంతే కదా. అంటే ఈ జంతువుల్లో ఈ నరుడుగా మనం జన్మించాలి అంటే ఎంత దుర్లభమైనది. ఎందుకు అంటే పశువులన్నిటికీ కూడా
మిగిలిన జంతువులకి వెన్నుపూస ఇలా ఉంటే మన ఒక్కళ్ళకే ఇలా ఉంటుంది. అవునండి. ఎందుకు ఉంటుంది అంటే మనిషి మాత్రమే ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయగలడు. అంటే భగవంతుడి దగ్గరికి చేరగలడు, భగవంతుడే తానే అవ్వగలడు. అందుకు ఉదాహరణ కొంతమంది అవధూతలు చూడండి, పుట్టి భగవంతుళ్ళు అవలా. అవునండి. చూడండి మరి తీసుకోండి, చాలామంది ఇప్పుడు కంచి పరమాచారి గారిని తీసుకోండి, శంకర భగవత్పాదులను తీసుకోండి, గోవింద భగవత్పాదులను తీసుకోండి, వీళ్ళందరూ మనుషుల కింద పుట్టి భగవంతుడితో సమానంగా ఉన్నారు. అంటే ఇక్కడ భగవంతుడికి మనిషికి తేడా లేదు. అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది, ఇక్కడ లేనిది అక్కడ లేదు, అక్కడ లేనిది ఇక్కడ లేదు. అందుకే భగవంతుడికి చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నరుడు. ఎందుకే వాక్కు ఇచ్చారనమాట. ఏదైనా మాట్లాడే జ్ఞానాన్ని, చదివే జ్ఞానాన్ని, వినే జ్ఞానాన్ని, విని దాన్ని జ్ఞానవంతంగా అర్థం చేసుకునేటటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. అందుకని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఇలా ఉండడం కన్నా ఇలా ఉండడం చాలా ఉత్తమం. చాలా అదృష్టం. కానీ ఇలా పుట్టిన జన్మలో అంత సాధన అయిపోతుందా అంటే కాదండి. సత్వరజస్తమో గుణాలు 3గా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క గుణం కొద్ది కొద్దిగా వదులుతూ సాధనతో కొద్ది కొద్దిగా వదిలేస్తూ ఉంటే మళ్ళీ నరుడు వీడి మళ్ళీ పుడతాడు, ఎంతో కొంత సాధన చేస్తాడు, మళ్ళీ వీడిని మనిషిగా పుట్టించవచ్చు. ఎందుకంటే వీడు అధోముఖంగా ప్రయాణం చేస్తున్నాడు, ఊర్ధముఖంగా లేడు. అవునవును. అందుకని మళ్ళీ చెప్తున్నాను, జంతువునాం నరజన్మ దుర్లభం. అందుకని ఈ దేహం మీద ఆపేక్ష ఉండాలి. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త, దేహం ఉంటేనే ఏదైనా చేయగలం, అంతే కదా. కానీ మరి విపరీతమైన ఆపేక్ష, దేహాపేక్ష అంటే శరీరం అంటే ఇష్టం అని కాదు, దేహాపేక్షలో బంధుప్రీతి కూడా వస్తుంది. ఇది ఎక్కువ ఉండకూడదని ఇక్కడ చెప్పడం. దానివల్ల మనమే బాధపడతాం. బంధుప్రీతి ఎంత ఎక్కువ ఉంటే అంత బాధపడతాం మనం. ఇది అందుకని చక్కగా ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే తత్వ విచారణలో తెలుస్తాయి. అందుకని చక్కగా త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి సేవించడం నేర్చుకోండి. నా తత్వాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఇంత విడమర్చి ఇంత లోపలిగా మీ అందరికీ తెలియజేయాలని శ్రీలక్ష్మి గారికి ఆవిడకి కూడా తపన. ఎందుకంటే భక్తి అంటే అసలు భక్తి అంటే ఏంటో తెలియజేయాలనేది ఆవిడ తాపత్రయం. ఆ తాపత్రయంలో మేము కూడా భాగస్వాములం అయ్యాం. కాబట్టి చక్కగా ఇక ముందు నామాల్లోకి వెళుతూ పూర్తి అమ్మవారి యొక్క విచారణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వెంటనే మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.